10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నిన్ను ఓడించి నగిరిలో నిన్ను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించినన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు చెప్తా ఉండాం. నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు, నువ్వు సామియారుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం. నువ్వు ఏమనుకుని నగిరిని నాశనం చేసినావు. దేవుడున్నాడు, మంచికి, న్యాయానికి, ధర్మానికి ఎప్పుడు దేవుడు, ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు. నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు. అది జరిగింది. ఇంకా నగిరి మంచి ఒక బాటలో నడుస్తుంది. అన్నా తమ్ముళ్ళుగా అందరూ ఐకమత్యంగా ఒత్తుముగా ఉంటారు. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము. అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకుని నిన్ను ఈ రోజు భూస్థాపితం చేసినాము. రోజా, అర్థమైందా రోజా? పోయిరా, బాయ్ రోజా, బాయ్, పో ఎక్కడక్కడ పో. యా షూటింగ్ లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. చేతులు కాళ్ళు పట్టుకుని ఏడ్చిందా లేదా తేల్చమను. నేనే అబద్ధం ఎదిరించింది. మాట్లాడలేక వాళ్ళ భర్త సెలవుమణి గారితో మాట్లాడించింది. ఆమె మాట్లాడకుండా సెలవుమణి అని ఆయన మన స్టేటు కాదు, మా నగిరి కాదు, ఆయనకేం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఫస్ట్ నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను. ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థం అన్న ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004, 2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ ఈమె కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని మా పెద్దలు ఎవరు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా నారాయణ సామన్న, డిప్యూటీ సీఎం నారాయణ సామన్నకు చెప్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె పుత్తూరు నియోజకవర్గంలో కానీ నగిరిలో కానీ తెలియనప్పుడు మా పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆమెని 780 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా వడమాలపేటలో ఈ 1780 ఓట్లు రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా వడమాలపేటలో 3336 ఓట్ల మెజార్టీ వస్తే ఆమె 2780 ఓట్లతో గెలవడం జరిగింది. 14 నుంచి 19 వరకు, అంటే కరోనా టైం వరకు మా అందరినీ ఎక్కడ చూసినా నాకు అన్నలు 5 మంది అన్నలు నాకు ఈ నియోజకవర్గం ఉన్నారు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు అని చాలా ప్రెస్ మీట్లలో అయితేనేమి చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది. అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినారని నేను అడుగుతున్నా. అటువంటి అన్నలు ఎవరి వల్ల దూరం అయిపోయారు వీళ్ళు? దానికి నువ్వు కారణం విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా. మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు నీకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు
విన్నవించుకున్నాం, మేము ఉన్నాం, మీరేం భయపడొద్దని చెప్తా వచ్చినారు. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఇట్లే ఉంటే ఇబ్బందులు అనే ఉద్దేశంతో మేము మాట్లాడాలన్న పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ఏమంటే, సెలవుమణి గారు నాకు టికెట్ ఇచ్చినారని చెప్తున్నాడు మా అందరికీ. వాళ్ళ విషయం వాళ్ళు చెప్తారు, నా విషయాన్ని నేను చెప్తా. నేను 14లో నుంచి 19 వరకు ఉన్నప్పుడు నన్ను ఎంపీపీగా ఉండమన్నారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఓలే జడ్పీటీసీకి మార్చినారు. నేను వద్దని చెప్పి నేను ఇంటికాడుంటే మా మండలం నుంచి 15 మంది వ్యక్తులను పంపించి మా పార్టీ లీడర్ని నన్ను ఇంటికి దొరికి మధ్యస్థం చేశారు. నేను లేచి గేట్ దాకా వస్తే ఇదే సెలవుమణి చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఏం అలిగిపోతావా అని చెప్పి నన్ను బుజ్జగించి టికెట్ ఇచ్చాడా లేదా అని ఆయన్నే మీరు అడగండి. ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే మీరు ఏం చెప్తే ఆయన ఏం చెప్తే దాన్ని నేను బాధ్యులు. మా వల్ల మా కష్టార్జితం వల్ల మేము గెలిపించి మేము ఎన్నో రకాలుగా నష్టాలు పోయి కష్టాలు అనుభవించి అవమానాలు ఎదిరించి నిన్ను గెలిపిస్తే లాభపడింది ఎవరండి? ఆమె అన్నలు తప్పితే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఈ 5 లక్షలు సంపాదించడం, ఈ 10 లక్షలు సంపాదించడం, ఈ ఎకరా డీకేటీ భూమి వేసుకున్నాం, ఈ వల్ల మాకు ఈ 100 ఉద్యోగాలు వచ్చాయి, 50 ఉద్యోగాలు వచ్చాయి అని చెప్తే మేము దానికి ఒప్పుకుంటాం. లక్ష్మీపతి రాజు ఇంట్లో మా కాళ్ళు చేతులు పట్టుకొని మీరు చేయకపోతే నేను ఓడిపోతాను, మీరు చేయండి నేను గెలుస్తాను, మీకేం కావాలి మీరు 5 మంది పేర్లతోనే మీరు 5 మంది అన్నదమ్ముళ్ళు, మీ 5 మందితో ఏ పని కావాలన్నా ఆ మండలంలో మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పిందా లేదని ఈరోజు కాణిపాకం వచ్చి సత్యం చేయమనండి. చేతులు పట్టుకున్నారు. చేసినప్పటి నుంచి 9-14లో కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్ని, నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే, కాబట్టి అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవాళ్ళపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు తల్లితో సమానం, నాయకుడు పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి ఈమెను 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. మాకంటే పార్టీ కావాలా. అన్ని బూతుల్లో మనుషులు కూడా మేము వాళ్ళకి పరిచయం చేసి అందరూ ఆయన చెప్పినాడు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించినారు, అందువల్ల మాకు ఎవరు తెలియలేదు, ఈ బొద్దు చూడండి మాకు అందరూ ముందరనే కనిపిస్తూ ఉన్నారని మాట్లాడతారు. ఆ బొద్దు మేము కానీ పరిచయం చేయకపోతే ఈయనకి ఎవరిని తెలుసుకున్నాం, ఎవరిని తెలీదు. ఇతను ఎక్కడుంది? తమిళనాడు. ఇతను కాంచీపురంలో ఉండేది, డైరెక్టర్గా మెడ్రాస్లో ఉన్నాడు. వీళ్ళు అప్పుల్లో కూరకపోయి ఉంటే ఈరోజు వచ్చి పుత్తూరు నగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత ఆమె ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత రెండోసారి ఈ పొద్దు ఎక్కడో మొత్తం సంపాదించుకొని ఈ పొద్దు మమ్మల్ని అంతా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. మా యొక్క వర్క్లు కూడా అంటే ఏదైనా చిన్న పనిగా ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ పోయినా కూడా ఇమీడియట్ ఫోన్ చేసి వాళ్ళకి చేయకూడదు, వాళ్ళకి చేస్తే నేను ఒప్పుకోను అంటే మేము ఏం తప్పు చేసినాము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాము, ఆమె గెలవడానికి కృషి చేసినాము. ఆమెకి పేరే ఐరన్ లెగ్ని పెడితే మేము గోల్డెన్ లెగ్గా మార్చడం జరిగింది. నేను మున్సిపాలిటీలో నిలిచేటప్పుడు కూడా నేను ఊరికి ఏం నిలవలేదు, దాదాపుగా 10,000 మందితో పెద్ద ఆయన సమక్షంలో మనం పెద్ద ఆయన సమక్షంలో 10,000 మందితో మేము చేరడం జరిగింది. ఎందుకంటే చేరడం జరిగింది, ఒకరిద్దరితో కాదు. ఈ 64 బూత్తుల్లో పేర్లు తెలుసు, వాళ్ళ ఊరు తెలుసు. సెల్లుమణికి కానీ ఆమెకు కానీ వాళ్ళ అన్నదమ్ములకు కానీ రావడమే వాళ్ళ అన్నదమ్ములు. వీళ్ళు 5 మంది ఉంటే 5 మంది మనల్ని ₹1 కూడా సంపాదించుకున్నారు. మనం ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము కాబట్టి మనం ఇలా చేసుకుంటే మంచిదని మమ్మల్ని 5 మందిని దూరం పెట్టడం జరిగింది. అందులో మేము 5 మంది కూడా దూరంగా చేయడం జరిగింది. ఈరోజు నాకైతే పుత్తూరు మున్సిపాలిటీలో కానీ పుత్తూరు మండలంలో కానీ 64 బూతుల మనుషులు కానీ ప్రతి ఒక్కరిగా మీరు ఏడడిగినా ₹1 ఇంతవరకు మేము ఎక్కడ కరప్షన్ చేయలేదు, ఎక్కడ ₹1 తీయలేదు. ఈ బదులు చూస్తే పుత్తూరు మున్సిపాలిటీ కానీ పుత్తూరు మనకి కోడేగి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా డబ్బులు తీయడం, ఎక్కడ చూసినా అరాచకం. ఏదైనా ఒకవేళ
మా వాళ్ళు మొదలయాళ్ళు ఉన్నారు, దాదాపు 6,000 మంది పుత్తూరులో ఉన్నారు. నగిరి కాన్ఫరెన్స్లో 28,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను పెద్ద ఆయన నారాయణ సమన్న వీళ్ళంతా చెప్తే ఆడ మీటింగ్ పెట్టి మా వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్పించడం జరిగింది. చేర్పించిన తర్వాత కూడా ఆమెకి ఎంతసేపైనా వీళ్ళని అణగదొక్కాలనే యోచనే ఉంది, కానీ వాళ్ళు గెలిపించినారు, మన సహాయం చేసినారు, వాళ్ళని ఏదో మనం ఆదుకుంటామని కొంచెం కూడా లేదు. ఇదే మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, నారాయణ సమన్న గారు కానీ లేకపోతే మా పరిస్థితి ఏమి, పుత్తూరులో మేము ఎలా తిరగలుగుతాము? ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకైనా ఎక్కువ ఈయనంగా చూస్తున్నారు మమ్మల్ని. ఇది మంచి పద్ధతేనా? ఎందుకంటే మీరు లూటీ చేసేది మాకు పుత్తూరు నగిరి కాన్స్టిట్యున్సీ దొరికిందా అని మేము అడుగుతున్నాము. మీరు సంపాదించుకుంటే ఎక్కడో చోట సంపాదించుకోవచ్చు కదా, మా మీద ఎందుకు వచ్చి పడాలి? మేమేదో ప్రశాంతంగా బతుకుతా ఉన్నాము. మేము ముద్దుకృష్ణాడు ఉండేటప్పుడు కానీ, చంగాడి ఉండేటప్పుడు కూడా ఎక్కడ రూపాయి కరప్షన్ లేకుండా ఎంతోమందికి ప్లాట్లు ఇచ్చినాం, ఎంతోమందికి డీకేడి భూములు ఇచ్చినాం, ఎన్నో ఉద్యోగాలు ఇప్పించినాం. కానీ ఇంత కరప్షన్, ఇంత మోసమైన ఎమ్మెల్యేని మంత్రిని ఎక్కడా చూడలేని కూడా మీకు సభంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా పోయినాము, మేము విషయాలు కూడా చెప్పినాము, మాట్లాడదామన్నా చేద్దామన్నా అన్నారు. మళ్ళీ మంత్రివర్యులకు చెప్పినాము, 4-5 సార్లు ఫిర్యాదు కూడా చేసినాము, ఎంపీ గారికి అందరికీ కూడా చెప్పినాము. అయితే ఆమె తీరు మార్చుకోవడం లేదు. ఒకరోజు మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. కాబట్టి